చేసావు? ఉప్మా. అయ్యా, ఆదివారం పూట ఉప్మానా? నువ్వేం చేసావు? నేను దోశకి నానేసి దానికి నంచుకోవడానికి చేపల పులుసు చేశానే. సరే, ఎవరో వచ్చారు, మళ్ళీ చేస్తానుండవే. పెద్దనాన్న, పెద్దమ్మా, మీ ఇల్లు వెతికి వెతికి చచ్చామనుకో. లొకేషన్ పంపించాను కదా. ఏ లొకేషన్ పంపించావురా? లోకేష్ కాదు, లొకేషను. ఏమోలే. బావగారు రండి లోపలికి. రావే బాగి. బావ ఎక్కడున్నాడే? నాన్న పని మీద బొక్కల పాలెం వెళ్ళాడు. బొక్కల పాలెమా? అక్కడేం పని ఉంది? బోర్వెల్. బోర్వెల్లా? ఎలా ఉన్నారో బాడ్కవ్? బాడ్కవ్ కాదు, భార్గవ్. ఏంటి పెద్దనాన్న, నీ కొడుకు ఏమైనా చెవుడా? బాడ్కవ్ అని పిలిచినట్టు అనిపించిందంట. నాకు అలాగే వినిపించింది. సరే రండి రండి. అటు చూడవే, కొత్త సోఫా తీసుకున్నట్టున్నారు. భార్గవా, వెంట్రుకలన్నీ ఏమయ్యాయిరా? కొత్తగా ఉద్యోగంలో చేరావంట? కంపెనీ తరపున కారు కూడా ఇచ్చారు రత్న. అవునా? పొద్దున్నే తీసుకెళ్తారు, సాయంత్రం ఏమో దిగబెడతారు. ఓ క్యాబా? అలా అయితే మా కంపెనీ వాళ్ళు నాకు టీటీనే ఇచ్చారు. టీ తెస్తాను ఉండండి. మీకోసమే, తీసుకెళ్లి లోపల పెట్టు. ఏంటి పెద్దమ్మా ఇది? స్వీటు. స్వీటా? అమ్మా, స్వీట్ బాక్స్ పెద్దమ్మ ఇచ్చింది. పుల్లారెడ్డి స్వీట్స్ అమ్మా, నాకు బందర్ లడ్డు. సోన్ పాపడి నాకు. బొరుగులుంటా? పుల్లారెడ్డి స్వీట్స్ బాక్స్ లో పక్క షాప్ నుండి రూపాయి స్వీట్స్ కొనుక్కొచ్చారమ్మా చిల్లరగాళ్ళు. థు, దరిద్రులు. వెళ్ళి పాలు తీసుకుని రాపో. పాలు లేవా? లేవు, ఇన్నే మిగిలా ఇవాళ. వీటితో ఊరంతా తాగొచ్చు. ఇటివు. వీళ్ళకి ఇలాగే చేయాలి. టీ పెట్టు పెట్టు. ఎలా ఉన్నావు? ఏ మావా, ఏంటి ఒకరి తర్వాత ఒకరు చావుకొచ్చినట్టు వస్తున్నారు? అమ్మా, మలేరియా మా వచ్చాడు. పింకీ, ఏంటి పెంకీలా అయ్యావు? నాన్న, ఏం నేను మలేరియా అంటున్నాడు అన్నయ్య? అన్న కాదమ్మా, నీకు భావనవుతాను. నీకు తెలీదా? మీ నాన్నకి మలేరియా వచ్చి ఒళ్ళంతా బ్యాక్టీరియా పాకినప్పుడు విక్టోరియాలో చేర్చాం. అప్పటి నుండి ఫ్యామిలీలో అందరూ మలేరియా మలేరియా అని పిలుస్తున్నారు. అవును కదా మావా? మలేరియా? రారా లోపలికి. అక్కడెవరో రోడ్డు మీద గుడ్డు కొట్టి పడేస్తున్నారక్క. పొరపాటును తొక్కేశాను. ఏమేం దిష్టి తీస్తున్నారో ఏంటో. 3 చుక్కల నీళ్లు నా తల మీద పోయాక. అవునా? ఉండి మావా తెస్తా. తీసుకోక చక్కెరకెళ్ళి అట్టుపళ్ళు. మలేరియా మలేరియా బ్యాక్టీరియా బ్యాక్టీరియా. కుళ్ళిపోయి 20 తెస్తావా? అబ్రకదబ్రా. ఏంటి బాబు ఇది? గోమూత్రం. దుష్ట శక్తులన్నీ మటుమయమైపోతాయి. రేయ్, గోమూత్రం కాదురా, అది మీ నాన్నగారి మూత్రం. ఆ రోజు షుగర్ ఎక్కువైందని చెప్పి యూరిన్ టెస్ట్ కి తీసుకెళ్లారు కదా, మిగిలింది అలాగే పెట్టేశారు. అయ్యో, మిగిలింది అలానే పెట్టుకోవడానికి అదేమన్నా పెట్రోలా డీజిలా? మొహం కడుక్కో మామ, షుగర్ కదా, ఈగలు అవి వాళ్తాయి. ఏయ్, అటు చూడవే, కూతురికి కొత్త కమ్మలు కొనిచ్చినట్టున్నాడు. ఎలా ఉన్నావమ్మా? నేనెవరో గుర్తుపట్టావా? ఎవరో చెప్పు, నేనెవరో చెప్పు. ఓ, నువ్వింకా మారలేదా పెద్దనాన్న? చావైనా పెళ్ళైనా పట్టించుకోకుండా చిన్నపిల్లల తల్లు తింటూ ఉంటావు కదా, నేనెవరో చెప్పు నేనెవరో చెప్పు అని. టీ తీసుకోరా. తీసుకోండి బావా. చక్కెరేసావా? టీ బాగా వేడిగా ఉంది, కాస్త నీళ్లు తెస్తావా బాబు? తెస్తాను మావా. అటు చూడవే, కొత్త మిక్సీ కొనేశారు. నిండా తీసుకెళ్ళకు, కింద పోతాయిరా. ఇప్పుడు పడవు. తూ హే. మావా నీళ్లు. తెచ్చేటప్పుడు నీళ్లలో వేలేం పెట్టలేదు కదా? లేదు మావా. ఏమండి, గిన్నెలు తోమడంలో సాయం కావాలేమోనని ఊరికి అడిగొస్తాను. వెళ్ళు. వస్తానుండ్రా. ఎక్కడికి పెద్దమ్మా? మటన్ తెద్దాం అనుకున్నాను పెద్దనాన్న. టీవీ చూడలేదా? మటన్ గున్యా వస్తుందంట. చికెన్ గున్యా గురించి విన్నాను అల్లుడు. ఇదేంటి మటన్ గున్యా? కొత్తది మావా, అందుకే గుడ్డు వేపుడు వండిస్తున్నాను.
చికెన్ గునియా కోళ్ల నుంచి వస్తుంది కదా. అవును కదమ్మా. ఏం తెలియదు, నువ్వు ఊరికే ఉండు. ఇరికించేలా ఉందే. గిన్నెలు తోమాలా రత్న? హూ, అనేసిందేంటి? చార్జ్ రే బాబా, 5% ఉంది. ఇంకా క్యూలో ఎన్నున్నాయో చూడు. సి టైప్ చార్జర్ కనపడితే చాలు ఎగబడతారు. వచ్చేప్పుడు తెచ్చుకోలేవా? ఆ? ఏంట్రా? రెండిట్లో ఒకటి పట్టుకో. దేనికి? పట్టుకో చెప్తాను. ఏమైంది? పొట్టలో గుడుగుడు అవుతుంటే హాల్లో ఉండే వాష్రూమ్లోకి వెళ్ళాలా, రూమ్ లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళాలా అని. గబ్బునాడా. ఏమైందిరా అలా నడుస్తున్నావు? నా కమోడ్ మీద కూర్చున్నానా, ఆ. ఏదో మండుతున్నట్టు అనిపించింది. ఆ. చూస్తే తోలు మొత్తం ఊడిపోయిందన్నా. ఓ చెప్పడమే మర్చిపోయాను రా. కబోర్డ్ క్లీన్ చేయడానికి యాసిడ్ పోసాను. దొంగ నా కొడుకు, నాతోనే ఆటలాడతావా? చిన్నప్పుడు WWF కార్డ్స్ తీసుకున్నందుకు రాయితో కొట్టాను కదా, అది మర్చిపోయావా? జాన్సీనా లాగా దెబ్బ కొట్టానంటే మళ్ళీ లేవు. నడు నడు. వంట చేస్తున్నట్టుంది. తినేసి ఇక్కడే రాత్రి బయలుదేరతాం. గ్యాస్ ఎంతనా? 900. ఏయ్, ఊరుకోరా, నేను ఇస్తాను లాగు. మావా ఇస్తే అత్త మీద ఒట్టు. ఏ, ఆగరా, నేను ఇస్తే అత్త మీద ఒట్టే. అత్త మీద ఒట్టు. ఏం మావా? అత్త మీద ఒట్టేసి కూడా ఇచ్చావు మావా? సర్లే అయిపోయింది, బండికి ఇవ్వు, షాప్కి వెళ్ళి వస్తాను. మావా మావా సినిమా చూపిస్తా మావా. బైక్ ఏదలుడు? మావా అది 20,000 అప్పు తీసుకున్నాను. 3 నెలల నుండి వడ్డీ కట్టలేదు. బైక్ నాదనుకుని ఎత్తుకుపోయారు. డబ్బులుంటే విడిపించుకో మావా, వచ్చే నెలలో ఇచ్చేస్తాను. ఆ? ఇదిగోమ్మా. రేయ్ కూరగాయలు కూడా తీసుకురారా, చారు అందరికీ సరిపోదు. ఎంతుంది? ఇదిగో చూడు. ఆ, సరే ఉండు. ఇప్పుడు సరిపోయింది కదా? కారం ఉప్పు కలిపి మరిగించు. రేయ్ గుడ్డు వేపుడు చేయడానికి 4 గుడ్లున్నాయిరా. ఎర్రగడ్డలు టమాటాలు ఎక్కువ చేయమా. చూడవే, కొత్త కుక్కర్ కొన్నారు. మావా కళాయిలో పెట్టామని ఏం ఫీల్ అవ్వద్దు మావా. ఉండే ముగ్గురికి అన్ని గిన్నెలు ఎందుకని అమ్మే అన్ని సర్దేసి పైన పెట్టింది. కొంచెం గుడ్డు వేపుడు వద్దా? నీకు వేయమంటావా? పెద్దనా నీకు? వద్దు. పెద్దమా నీకు వేనా? కొంచెం వెయ్యరా. ఫోర్స్ చేసి అడిగితే వద్దంటారన్న కాన్ఫిడెన్స్తో అడిగాను పెద్దమ్మ. గుడ్డు వేపుడు మొత్తం ఖాళీ. అటు చూడు, కొత్త చేప కూడా కొన్నారే. ఏంట్రా, ఎవరి కోసం టెరాస్ మీద వేస్తున్నావు? ఇంట్లో నల్లులు ఉన్నాయి పెద్దమ్మా. నువ్వు ఇక్కడే పడుకుంటావా? లేదు, ఇంట్లోనే పడుకుంటాను. మరి ఇంట్లో నల్లులు కొడతాయన్నా? అవి నన్ను కొట్టవు పెదనా, బయట నుంచి వచ్చే వాళ్ళని మాత్రమే కొడతాయి. ఉండండి, బెడ్షీట్ తీసుకొస్తాను. మామా, పోయినసారి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నా పొమ్మ అసలు ఇప్పుడు చేసుకెళ్ళిపోయావు. చీకట్లో తెలియలేదలుడు. జై జై, ఇక్కడెందుకు పడుకున్నావురా? చీకట్లో తెలియలేదు మామా. బాడ్కావ్ బాడ్కావ్, ఎస్ఎస్సిలో నీ పర్సంటేజ్ ఎంత? 45%. చూసావా నిద్రలో నిజాలు ఎలా మాట్లాడుతున్నాడు. వీడు డిస్టింక్షన్లో పాస్ అయ్యాడని చెప్పి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టావు కదమ్మా. నా కొడక. ఎందుకురా, ఏమైంది? పోండి మీ ఊరికి. దేనికిరా? నా ఇష్టం, నా ఇల్లు, ఎప్పుడైనా మిమ్మల్ని తరుగుతా. అర్ధరాత్రి అవుతుంది అల్లుడు, ఊరికి బస్సు కూడా దొరకదు. అందుకే గెంటేస్తున్నాను. బస్ స్టాప్ లో పడుకొని పొద్దున్నే చెక్కేయండి. రేయ్, వర్షం వచ్చేలా ఉందిరా. తెలుసు, వెదర్ రిపోర్ట్ చూసే ప్లాన్ వేశాను. వెళ్ళండి. ఏంటి రత్న ఇదంతా? చైల్డ్హుడ్ రివెంజ్. చూడవే, చైల్డ్హుడ్ రివెంజ్ అంట. ఏం రివెంజు? రే, బ్యాటు బాల్ కొనిస్తారా? నువ్వు వెళ్ళి ఆడుకోపో,
ఇంకోసారి వచ్చినప్పుడు కొనిస్తాలే ఆ? నేనేం చేశాను అల్లుడు? ఆ? ఏం బావా నీ కొడుకు స్టైల్ గా జుట్టు పెంచాడని అప్పుడు నువ్వు అడిగావు కదా, అలా మా నాన్నకి చాడీలు చెప్పి నాకు డిప్ప కటింగ్ కూడా ఇచ్చావు కదా, గుర్తులేదా? దానికేనా? దానికే కాదు, ఆ? తిన్నేమో హై క్లాస్ జమీందార్కిచ్చి పెళ్లి చేసి నన్ను లో క్లాస్ వీధి బికార్కిచ్చి పెళ్లి చేసావు కదా, అందుకే. ఆ? నాన్న ఇంటికి రాని చెప్తాను. హే మీ మొక్కలు చూస్తుంటే సుఖలేదు, లేండి పదండి. రే పడుకో, నీకు ఝాన్సీని దెబ్బ కావాలా ఏంటి? తయారుగా ఇక్కడే పడుకుందామని. సంబంధికులకు ప్రవేశం లేదు. రాకండి రాకండి ఇంటి పక్కన రాకండి, రాకండి రాకండి ఇంటి పక్కన రాకండి.